ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంతో పోలిస్తే కాస్తంత సీరియస్గానే ముందుకెళ్తున్నారు ప్రజాపాలన విషయంలో. కానీ ఈయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, నేను 2014 నాటి సీఎంని కాదు 94 నాటి సీఎంని అని. అప్పట్లో ఎంత సీరియస్గా ఆయన ఉన్నారో ఇప్పుడు కూడా అంతే సీరియస్గా ముందుకు వెళ్ళబోతున్నాను అనేది. అయితే దీంట్లో భాగంగా తాజాగా ఆయన సొంత నియోజకవర్గానికి సంబంధించి కుప్పంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం జననాయకుడు పేరుతో ఒక పోర్టల్ ఏర్పాటు చేశారు, ఒక ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేశారు, ఒక వెబ్సైట్ ఏర్పాటు చేశారు. నేరుగా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఒక 6 ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అధికారికి 6 విభాగాలను అప్పచెప్పారు. అలాగే పార్టీ పరంగా సాల్వ్ చేసే సమస్యలను పార్టీ నుంచి, ప్రభుత్వ పరంగా పరిష్కరించే సమస్యలను ప్రభుత్వం నుంచి ఇమీడియట్గా పరిష్కరించేలాగా ఒక వేదికనైతే ఏర్పాటు చేశారు. నిజంగా ఇది ఈ విధి విధానాలు అంటే కుప్పం నియోజకవర్గంలో కాదు, అన్ని నియోజకవర్గాలు ఇలాంటివి పెడితే ప్రజలందరికీ మంచి వెసులుబాటు, మంచి సౌకర్యం ఇచ్చినట్టు అవుతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ కీలక నిర్ణయాలు ఏంటి అంటే ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడానికి ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఆ ఆఫీస్కి వచ్చి అర్జీ పెట్టుకోవచ్చు. లేని వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా వాళ్ళు ఇమీడియట్గా పరిష్కరిస్తారు. అలాగే ఎన్ని సమస్యలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు లేకపోతున్నారు అనేది కూడా ఆ వెబ్సైట్ డాష్ బోర్డ్లో ఎప్పటికప్పుడు పెడతా ఉంటారట. దాని మీద అవసరమైతే బాబు గారు కూడా చూసి దాన్ని ఇమీడియట్గా సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కరించే ఏర్పాటు చెయ్యాలి అనేది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఒక పక్క, అలాగే ప్రజా సమస్యల మీద కూడా ఆయన దృష్టి పెట్టడం, ప్రజలకు ఎప్పుడు ప్రధానంగా నియోజకవర్గంలో, కుప్పం నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు తాను అందుబాటులో ఉంటున్నాను అని సంకేతం ఇవ్వడం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎవరి సమస్యలు వాళ్ళకి పరిష్కారం అయిపోతే పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి పోర్టల్ ఏర్పాటు చేయడం, అక్కడ ప్రత్యేక ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం, కార్యాలయం ఏర్పాటు చేయడం, స్థానిక ప్రజలందరికీ కూడా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో ఉన్నారు అని చెప్పే ప్రయత్నం. నిజంగా సమస్యలు సాల్వ్ చేస్తే చాలా హ్యాపీ. కాకపోతే ఎక్కువ సివిల్ డిస్ట్రిబ్యూట్స్ ఎక్కువ వస్తున్నాయి, ఆస్తి తగాదాలు, ఆస్తి వివాదాలు, ఇవన్నీ కూడా వాటిని పరిష్కరించే ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది, అలాగే ప్రభుత్వం పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా, లేదంటే పథకాల విషయంలో, అర్హులు అనర్హుల విషయంలో, ఈ లబ్ధిదారుల ఎంపిక విషయంలో, లేదంటే రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీ, వీటి విషయంలో కూడా ఇప్పటికప్పుడు ఇమ్మీడియట్గా అయితే వాటిని పరిష్కరిస్తున్నారట. కాకపోతే అన్ని నియోజకవర్గాల్లో అందరి ఎమ్మెల్యేలు ఇలా చేయడం సాధ్యం అవుతుందా అంటే 175 నియోజకవర్గాలు అయితే సాధ్యం కాదు. కాకపోతే కుప్పం నియోజకవర్గం సొంత నియోజకవర్గం కాబట్టి ఒకప్పుడు పులివెందుల్ని ఎలాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఎలా చూసుకున్నారో, ఇప్పుడు ఈయన సొంత నియోజకవర్గం మీద కూడా ఈయన మార్క్ అయితే ఇప్పుడు దీని ద్వారా కనబడబోతోంది. కాకపోతే ఫైనల్గా ప్రజలు మెప్పు ఎంతవరకు పొందుతారనే చూడాలి.